బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తలకు బంగ్లాలో వెలకట్టారనే వార్త బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బంగ్లాదేశ్లోని ముస్లిం నేతలకు మమతా ఫోన్ చేసి సువేందును చంపేందుకు స్కెచ్ వేశారనే వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి వయా బంగ్లాదేశ్ కొందరు ఉగ్రవాదులు బెంగాల్లోకి చొరబడ్డారనే ప్రచారం నడుస్తోంది. దీంతో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. 500 మంది షార్ప్ షూటర్లు బంగ్లా సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశించినట్టు, దీని వెనుక మమతా అండ్ టీం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ జారీ చేశాయనే వార్తలు, మరోవైపు ముస్లిం నేతలకు మమతా బెనర్జీ ఫోన్ కాల్స్ చేశారనే ప్రచారం దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. అసలు సువేందు అధికారి చుట్టూ ఏం జరుగుతోంది, ఇందులో నిజమెంత? పశ్చిమ బెంగాల్ రాజకీయాలంటేనే దేశంలో అత్యంత హాట్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. దశాబ్దాల పాటు వామపక్షాల పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎదుగుదల, ఇప్పుడు బీజేపీ బలపడడం, ఇలా బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ కూడా దేశ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈసారి చర్చకు కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ వర్గాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వచ్చాయని, ఆయన తలకు బంగ్లాలో వెలకట్టారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో భద్రతా పరిస్థితిపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయనే వార్తలు కూడా చర్చకు దారితీశాయి. సువేందు అధికారి తలకు బంగ్లాలో వెలకట్టారనే వార్త బయటకు రావడంతో బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. ఎందుకంటే సువేందు అధికారి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. అంతేకాదు బెంగాల్కు తొలి బీజేపీ ముఖ్యమంత్రి. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఆ తర్వాత బీజేపీలో చేరి రాష్ట్ర రాజకీయ సమీకరణలనే మార్చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సువేందు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించిన ఏ వార్త వచ్చినా కూడా అది పెద్ద రాజకీయ అంశంగా మారడం సహజమే. బీజేపీ వర్గాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయ హింస ఇంకా పూర్తిగా తగ్గలేదని, తమ నేతల భద్రతపై ఆందోళన ఉందని బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ ప్రచారాలను రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నాయి. బెంగాల్ ఎన్నికల తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నప్పటికీ ప్రతి అంశాన్ని కూడా రాజకీయ లాభ నష్టాల కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతోందని అంటూ ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం చర్చకొచ్చింది. బంగ్లా ముస్లిం నేతలతో మమతా బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై వివిధ రకాల కథనాలు వస్తూ ఉన్నాయి. కొందరు దీన్ని మైనారిటీ వర్గాల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నంగా చెబుతూ ఉంటే, మరికొందరు దీన్ని మమతా రాజకీయ వ్యూహంగా అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశాలపై అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం చాలా పరిమితంగా ఉంది. బెంగాల్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే అక్కడి సామాజిక రాజకీయ చరిత్రను కూడా చూడాలి. రాష్ట్రంలో మత, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతూ ఉంటాయి. అందుకే భద్రత, మైనారిటీ రాజకీయాలు, రాజకీయ హింస వంటి అంశాలు తరచుగా ఎన్నికల అజెండాగా మారుతూ ఉంటాయి. ఇటీవల మమతా బెనర్జీ కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ నిరసనలు చేపట్టారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉన్నాయని ఆరోపించారు మమత. మరోవైపు సువేందు అధికారి మాత్రం తృణమూల్ కాంగ్రెస్ బలహీనపడుతోందని విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పరస్పర ఆరోపణల మధ్య ఇప్పుడు భద్రతా అంశం కూడా రాజకీయ చర్చలోకి వచ్చింది. సోషల్ మీడియాలో అయితే పరిస్థితి మరింత వేడెక్కింది. ఒక వర్గం సువేందు అధికారికి మద్దతుగా పోస్టులు పెడుతోంటే, మరో వర్గం ఈ అంశాన్ని అతి సయోక్తిగా చూపిస్తూ ఉన్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బెంగాల్లో ప్రస్తుతం కేవలం అధికార ప్రతిపక్ష పోరాటం మాత్రమే కాదు, 2026 ఎన్నికల తర్వాత కొత్త రాజకీయ సమీకరణలు కూడా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. అందుకే ప్రతి చిన్న సంఘటన కూడా పెద్ద రాజకీయ చర్చగా మారుతోంది. సువేందు అధికారి చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చాయి. ఒకవైపు భద్రతా ఆందోళనలు, మరోవైపు రాజకీయ ఆరోపణలు, ఇంకోవైపు మమతా బెనర్జీ బీజేపీల మధ్య కొనసాగుతోన్న పోరు, ఇవన్నీ కలిసి బెంగాల్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. ఇది నిజంగా భద్రతా సమస్య లేక రాజకీయ యుద్ధంలో మరో కొత్త అధ్యాయమా? దానికి సమాధానం రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు చెబుతాయి. కానీ ప్రస్తుతం మాత్రం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మళ్లీ దేశ దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. మొత్తానికి బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు తలకు బంగ్లాలో వెలకట్టారనే వార్త సంచలనంగా మారింది. బంగ్లాదేశ్లోని ముస్లిం నేతలకు మమతా ఫోన్ చేసి సువేందును చంపేందుకు స్కెచ్ వేశారనే వదంతులు కలకలం రేపుతూ ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా కొందరు ఉగ్రవాదులు బెంగాల్లోకి చొరబడ్డారనే ప్రచారం నడుస్తోంది. దీంతో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. 500 మంది షార్ప్ షూటర్లు బంగ్లా సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశించినట్టు, దీని వెనుక మమతా అండ్ టీం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తృణమూల్ మూకలు మాత్రం ఇప్పటికీ బీజేపీ క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.